బన్సాల్ అనేది కోటాలో స్టార్ట్ అయింది. నెల్లూరులో నారాయణ అనేది స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటూ పోతే బన్సాల్ అనేది ఆ నారాయణ కంటే కూడా చాలా ఓల్డ్. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే చాలా ఎక్కువ సార్లు జేఈలో ర్యాంక్ 1 సాధించింది బన్సాల్. అది కోటా ఎందుకు కోటాలో అంటే సో కోటా కంటే తర్వాత నారాయణ వచ్చినప్పటికీ నారాయణ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. మహారాష్ట్రని మన ఆంధ్రప్రదేశ్లోని చాలా బోల్డ్ అండ్ బ్రాంచెస్, తెలంగాణలో ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ బ్రాంచెస్ చాలా ఇమ్మీడియట్గా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతూ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్ళింది. వేరియస్ బన్సాల్ ఏంటి అంటే ఓన్లీ మన అక్కడ పర్టికులర్గా కోటాలోనే చాలా స్ట్రాంగ్గా అక్కడి నుంచే ఆ క్యాంపస్ నుంచే బాగా ర్యాంక్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ క్వాలిటీ ఆఫ్ టీచింగ్ మెయింటైన్ చేయగలిగింది. వేరియస్ నారాయణ చూసుకుంటే ఈ విధంగా ఎక్స్పాండ్ అవుతూ బాగుండేది కొన్ని చోట్ల చాలా అద్భుతంగా మంచి ఫ్యాకల్టీ. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ డీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో డీన్ మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది అంటే డీన్ అంటే హెడ్ అంటారు నారాయణ బ్రాంచెస్ వాటిలో. సో వాళ్ళని బట్టి ఆ బ్రాంచ్ అనేది అద్భుతంగా ఉందా ఎలా ఉందా ఏంటి అనేది తెలిసేదనమాట. అయితే ఇక్కడ అంటే ఇనిషియల్గా చాలా వరకు కోటా నుంచి వీళ్ళు ఎక్స్పాండ్ అవ్వలేదు, బన్సాల్ అక్కడే ఉన్నారు, చాలా బాగానే ఉండేది. కానీ స్ట్రెంత్ అనేది ఎక్కువ ఉండేది. మెటీరియల్ పరంగా చూసుకున్నా, టెస్ట్ సిరీస్ పరంగా చూసుకున్నా సో ఆల్మోస్ట్ బెస్ట్ అనే చెప్పొచ్చు బన్సాల్ అనేది. అయితే నారాయణ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయింది. అట్ ది సేమ్ టైం అన్ని బ్రాంచెస్లో అదే ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేయలేకపోయింది. సో ఆబ్వియస్లీ అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే విజయవాడ బన్సాల్ విషయానికి వచ్చి ఈ తర్వాత మెల్లమెల్లగా అయిన తర్వాత ఇంకా బన్సాల్ కూడా అన్నింటిలో ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. అయితే ఇప్పుడు విజయవాడ బన్సాల్ విషయం చూసుకుంటే సో ఇక్కడ ప్రతి ఒక్కరు బన్సాల్ కోటా నుంచే ఇక్కడ వచ్చి టీచ్ చేసే పరిస్థితి అనేది ఉండదు.